శైలేంద్ర రిషిలు మాట్లాడుతూ ఉండగా శైలేంద్రకి ఫోన్ వస్తుంది. సరే రంగా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పేసి అంటాడు శైలేంద్ర. కానీ రిషి మాత్రం శైలేంద్ర ఎవరితో మాట్లాడుతున్నాడని చెప్పేసి చాటుగా ఉండి వింటాడు. ఇక కాసేపటి తర్వాత ఫణీంద్ర శైలేంద్రలు ఇంటికి వెళ్దామని చెప్పేసి బయటికి వస్తారు. మహేంద్ర వాళ్ళ అన్నయ్య వాళ్ళని పంపించడానికి బయటికి వస్తాడు. మహేంద్రకి ఆపద తలపెట్టాలని శైలేంద్ర ఎవరికో సైగలు చేస్తూ ఉంటాడు. ఏదో జరగబోతుందని చెప్పేసి ముందే గమనించిన రిషి వాళ్ళ డాడ్ని ప్రమాదం నుండి కాపాడుతాడు. దీని అంతటికీ కారణం శైలేంద్ర అని చెప్పేసి తెలుసుకున్న రిషి శైలేంద్రని చాలా కోపంగా చూస్తాడు. మహేంద్రని ఆ పరిస్థితిలో చూసి వస్తారా ఏం చేయాలో తోచక, ఇది ఇలా జరగడానికి కారణం ఎవరో నాకు తెలుసు అని చెప్పేసి ఇంట్లో నుండి వెళ్తుంది. వసుధార చాలా కోపంగా మనో దగ్గరికి వెళ్ళి, ఏంటి మనో ఇలా చేశావు అని చెప్పేసి అడుగుతుంది. ఏంటి మేడం అలా అంటున్నారు, నేను మహేంద్ర సార్కి ఎందుకు ప్రమాదం తలపెడతాను అని చెప్పేసి అంటాడు మనో. మరి మహేంద్రకు జరిగిన ప్రమాదానికి కారణం ఎవరా అన్న విషయం వసుధార తెలుసుకుంటుందా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.